కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. హామీల అమలు ఎగవేతకు కాంగ్రెస్ సాకులు వెతుకుతోందంటూ మండిపడ్డారు. కేసీఆర్ గర్జించిన అనంతరం నేడు రైతు బంధు పడుతుందన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మద్దతుగా రఘునాథపాలెం మండలంలో పువ్వాడ అజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అంటే కేవలం మాటలకే పరిమితమన్నారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం కాదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి నామా నాగేశ్వరరావును గెలిపించాలని పువ్వాడ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మెడలు వంచి ఇప్పించాలి అని అంటే అది కేసీఆర్తోనే సాధ్యం. కేసీఆర్ అట్లా పులి లెక్క కొట్లాడింది కాబట్టి ఇప్పుడు ఆ రైతు బంధు అట్లీస్ట్ మిగిలిన వాళ్ళకి ఆ రైతు బంధు ఇప్పుడు వేస్తున్నారు. అది ఎన్నికలు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మనం రైతు బంధు అప్పుడు ఎన్నికలు అప్పుడు ఇస్తామని అంటేనేమో మోకాళ్ళడ్డీరు ఇలా ఎలక్షన్ కమిషన్ దగ్గర కంప్లైంట్ పెట్టి రాపారు. కానీ మనం ఏం చేసినాం, రైతు బంధు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా రైతు బంధు వేయాలని చెప్పి కేసీఆర్ డిమాండ్ చేసిండు. దానికి ఇవాళ పట్టుబట్టి గర్జించి వేయించిండు. ఇది కేసీఆర్కి ప్రజల పట్ల రైతాంగం పట్ల ఉన్న ఆపేక్ష. అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండకపోవచ్చు కాక, ఒకసారి పక్క జరుగుతుండొచ్చు కాక, కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పట్ల ప్రజల పక్షంగా పనిచేయడం కోసం అని చెప్పి ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా కారు గుర్తు కోటేయాలని కోరుతా ఉన్నా. లేకపోతే ఏమవుతుంది, ఒక భావన వస్తుంది, మేము చెప్పిన ఇవన్నీ కూడా మేము చేయకపోయినా కూడా ప్రజలు మాకే ఓట్లు వేస్తున్నారు కాబట్టి చేయకపోయినా ఏం కాదని ఒక భావన కాంగ్రెస్ ప్రభుత్వంలో కలిగే అవకాశం ఉంది. అందుకని కంపల్సరీగా విఘ్నులైన ప్రజలు, ఖమ్మం జిల్లా ప్రజలు ఈ ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉంది.